కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని నివారించేందుకు లాక్డౌన్ విధించడం వల్ల చాలా మేలు జరిగింది. కాకపోతే ఈ కఠిన ఆంక్షల వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య సేవల కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి. మరి దానికి పరిష్కారం ఏమిటి? ఖచ్చితంగా చికిత్స కావాల్సిన వారికి వైద్య సేవలు అందించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల కోసం తీసుకోవాల్సిన చర్యలేంటి? గతానికి భిన్నంగా ఆసుపత్రుల్లో రాబోతున్న మార్పులేమిటి? రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై వైద్య నిపుణులు, ఆసుపత్రి నిర్వాహకులతో ఈటీవీ ముఖాముఖి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అక్కడికి వచ్చేటువంటి రోగులకు సంబంధించి చికిత్స అందించేటువంటి క్రమంలో ఆ ఓపీకి సంబంధించిన పేషెంట్లను కూడా చాలా రకాల జాగ్రత్తలు, చర్యలు అన్ని తీసుకుని వారిని ఆసుపత్రి లోపలికి అనుమతిస్తున్నాయి. మనం ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఆసుపత్రికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పేషెంట్ కూడా ముందుగా తప్పనిసరిగా శానిటైజర్ తో తమ చేతులు అవన్నీ కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఫెడరల్ శానిటైజర్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 45 రకాల ప్రశ్నలతోటి ఒక పత్రాన్ని కూడా రూపొందించారు. వారు ఏ జోన్ నుంచి వస్తున్నారు, రెడ్ జోన్ నుంచి వస్తున్నారా, ఆరెంజ్ జోన్ నుంచి వస్తున్నారా, గ్రీన్ జోన్ నుంచి వస్తున్నారా? ఒకవేళ రెడ్ జోన్ నుంచి వస్తుంటే కనుక తప్పనిసరిగా వారి విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది సిబ్బంది. అలాగే వారు గతంలో ఎవరైనా కోవిడ్ సంబంధించి చికిత్స తీసుకున్నారా, లేకపోతే అలాంటి రోగులను ఎవరైనా కలిశారనేటువంటి సమాచారాన్ని కూడా ఈ పత్రంలో వారు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆ రోగుల నుంచి కూడా వారికి చికిత్స అందించిన తర్వాత ఆసుపత్రి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఒప్పంద పత్రాన్ని కూడా వారితో సంతకం చేయించే విధంగా కూడా ఆసుపత్రి నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఆసుపత్రి పరిసరాలను కూడా ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఈ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి గంటకోసారి ఇక్కడ చల్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వచ్చేటువంటి పేషెంట్లు కూర్చునేందుకు ఈ చైర్లు కూడా భౌతిక దూరం పాటించి ఈ కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాటిని తరచుగా శానిటైజర్తో శుభ్రం చేస్తున్నారు. తద్వారా ఎవరికైనా అలాంటి వైరస్ లక్షణాలతో వచ్చినా అయితే వైరస్ వారిని తాకినా కూడా ఇతరులకు ఇబ్బందులు లేకుండా ఆ వైరస్ చనిపోయే విధంగా కూడా ఈ ఆసుపత్రి నిర్వాహకులు చర్యలు తీసుకున్న పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రులకు ఎవరైనా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో వస్తే వారికి చికిత్స అందించేటువంటి క్రమంలో ఆసుపత్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. వారిని వైద్యుని వద్దకు కూడా పంపించకుండా వైద్యులే ఆ రోగుల వద్దకు వచ్చే విధంగా ఆసుపత్రి బయట సంబంధించి ప్రత్యేకంగా వారి కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. ఆ జ్వరము, జలుబు ఇలాంటి వచ్చిన వాళ్ళు ఇక్కడే వారికి సంబంధించి ఈ చైర్లలోనే వారికి ముందుగా పరీక్షించడం, ఒకవేళ వారికి కరోనాకు సంబంధించినటువంటి అనుమానిత లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని తప్పనిసరిగా కోవిడ్-19 సంబంధించి చికిత్స అందించినటువంటి ఆసుపత్రులకు పంపిస్తారు. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారికైతే ఇప్పటివరకైతే ఎలాంటి చికిత్స అందించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ప్రభుత్వం కనుక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ కోవిడ్-19 సంబంధించి చికిత్స అనుమతిస్తే అప్పుడు దానికోసం ప్రత్యేకంగా ఈ రోగులు వారికి ముందుగా పరీక్షించిన తర్వాత వారికి ప్రత్యేకంగా వేరే దారి ఏర్పాటు చేసి ఆ కోవిడ్-19 సంబంధించి ఆ విభాగాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ప్రతి సిబ్బంది కూడా తప్పనిసరిగా వారి చేతులకు గ్లౌజులు, అలాగే ముఖాలకు మాస్కులతో పాటు ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక ఆసుపత్రిలో ఓపీ ఎలా ఉంటుందో ఒకసారి లోపలికి చూద్దాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో గతానికి భిన్నంగా ఈ ఓపీ కేంద్రాలలో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. గతంలో తప్పనిసరిగా డోర్లు వేసి లోపల వైద్యులు ఆ వచ్చినటువంటి రోగులను పరీక్షించేవారు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఈ తలుపులు తెరిచే ఉంచి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేయడం, వారంతా కూడా చికిత్స అందించే విధంగా కూడా వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఆసుపత్రుల్లో వైద్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వస్తున్నటువంటి రోగుల పట్ల ఎలాంటి సమాచారం తీసుకుని వారికి వైద్యం అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారో వైద్యులను గుర్తు తెలుస్తుందా మేడం? ఎట్లా ఇప్పుడు ఈ కోవిడ్-19 నేపథ్యంలో వైద్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వస్తున్నటువంటి పేషెంట్లకు చికిత్స అందించే విషయంలో? గతంలో లాగా పేషెంట్లు అందరూ వచ్చేసి డాక్టర్ వెయిటింగ్ రూమ్ ముందర గుమికూడిపోయి ఫైల్స్ ఇవ్వటం అనే పద్ధతిని కంప్లీట్గా ఆపేశాను. సో ముందర పేషెంట్ స్క్రీనింగ్, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళున్న ఏరియాను, ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎక్కడి నుంచైనా ప్రయాణం చేసి వచ్చారా, ప్రయాణం చేసిన వాళ్ళకి ఎవరికైనా కాంటాక్ట్లో ఉన్నాయా, ఇవన్నీ కంప్లీట్గా హిస్టరీ తీసుకుని పేషెంట్కి వివరంగా చెప్పడం, పేషెంట్ కంపల్సరీ మాస్క్ వేసుకోవటం అండ్ టెంపరేచర్ చెక్ చేయటం, పేషెంట్కి టెంపరేచర్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇది ఫస్ట్ జాగ్రత్త. డాక్టర్స్ క్యాంపస్లోకి అడుగుపెట్టంగానే పేషెంట్కి ముందర స్క్రీన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పేషెంట్ రిసెప్షన్ ఏరియాకి వచ్చే ముందరే కంపల్సరీ శానిటైజర్తో వాళ్ళ చేతుల్ని కడుక్కోవటం, శుభ్రం చేసుకోవటం చేయాలి. పేషెంట్ మరీ ఇబ్బందిగా ఉంటే తప్ప అటెండెన్స్ని లోపలికి రానివ్వట్లేదు. కేవలం పేషెంట్ మాత్రమే రిసెప్షన్ ఏరియా దగ్గరికి వస్తారు. మరీ పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు, ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మాత్రమే అటెండెంట్ని అలౌ చేస్తున్నాం.
అటెండెంట్కి కూడా కంపల్సరీ మాస్క్ వేసుకోవాల్సిందే, వాళ్ళు శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిందే. అటెండెంట్కి కూడా టెంపరేచర్ కానీ ఇలాంటి హిస్టరీ కానీ ఏమీ ఉండకూడదు. ఈ ఫస్ట్ స్క్రీనింగ్ అంతా బయట అయిపోయిన తర్వాత రిసెప్షన్ ఏరియా దగ్గర నుంచి రిసెప్షనిస్ట్తో సహా కంపల్సరీ వాళ్ళు మాస్క్ వేసుకోవటం, ట్రిపుల్ లేయర్ సర్జికల్ మాస్క్ అండ్ షీల్డ్, ఈ రెండు పెట్టుకునే పేషెంట్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవటం కానీ లేకపోతే కనుక రాసుకోవటం కానీ వివరం చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ డిస్టెన్సింగ్. మనం ఒకప్పట్లాగా పక్కనే కూర్చోబెట్టుకుని పేషెంట్ చూసే రోజులు మేబీ ప్రస్తుతానికి లేవు. సో వీలైనంత వరకు మినిమం డిస్టెన్స్, మినిమం ఆఫ్ 3 feet అండ్ అవకాశాన్ని బట్టి ఆ డిస్టెన్స్లో పేషెంట్ కూర్చోబెడదాం. ప్రతి పేషెంట్ వచ్చి వెళ్ళిన తర్వాత పేషెంట్ కూర్చున్న చైర్ కానీ స్టూల్ కానీ శానిటైజర్తో క్లీన్ చేయటం. అండ్ ఎగ్జామినేషన్ చేయాలి అనుకుంటే కౌచ్ మీద కంపల్సరీ డిస్పోజబుల్ షీట్ వేసి ఎగ్జామిన్ చేయటం. ఇంతవరకు తీసుకుంటున్నాం జాగ్రత్తలు. అండ్ వీలైనంత వరకు డాక్యుమెంట్స్ అనేది పేషెంట్ వచ్చినప్పుడు చాలా రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. అంటే సింగిల్ లేయర్ డాక్యుమెంట్, పాత డాక్యుమెంట్స్ అవన్నీ విపరీతంగా చెక్ చేయకుండా సింగిల్ లేయర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటనేది తీసుకోవటం. అండ్ పేషెంట్ చూసినప్పుడు మినిమం ఎగ్జామినేషన్, వాళ్ళకి ఏ కంప్లైంట్ మెయిన్గా చెప్పారో దాని తరపు వరకు ఎగ్జామినేషన్ వరకు చేస్తారు. కోవిడ్ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వారి విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అదనపు సౌకర్యాలు, అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అనే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు డాక్టర్ విజయ్ గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినటువంటి వారి కోసం ఈ అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, జాగ్రత్తలు కానీ, అలాగే పేషెంట్లకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు, ప్రాణాంతకమైన జబ్బులు వచ్చినప్పుడు తప్పదు పేషెంట్ని అడ్మిట్ చేసి సపరేట్గా వాళ్ళకి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ట్రీట్ చేస్తున్నాము. ఇండివిజువల్ అటెన్షన్ ఇచ్చి వాళ్ళ అటెండెన్స్ కూడా చిన్న వయసు వాళ్ళని ఒకళ్ళని మాత్రమే ఉండమంటున్నాము అత్యవసరమైనంత వరకు. మా హాస్పిటల్కి రాగానే కూడా ఫస్ట్గా ముందు మనము ట్రయాజ్ ఏరియా అనేది ఒకటి పెట్టాము. అక్కడ ఫుల్ పీపీఈతో స్టాఫ్ కూర్చొని వాళ్ళ వివరాలు చూసుకొని వాళ్ళ ఆక్సిజన్ శాచురేషను, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, జలుబు దగ్గు జ్వరం ఏదన్నా ఉన్నదా అనే విషయం నిర్ధారణ చేసుకొని ఆ ట్రయాజ్ చేసి స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎమర్జెన్సీకి పంపిస్తారు. ఎమర్జెన్సీలో ఎండి డాక్టర్ గారు ఒకళ్ళు, సిస్టర్స్ ఒకళ్ళు, వాళ్ళు కూడా ఫుల్ ప్రొటెక్టివ్ దీంతో అక్కడ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక అవసరమైన టెస్టులు చేసి అడ్మిట్ చేస్తున్నాం. హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ. ఫేస్కి మాస్క్, చేతులకి గ్లౌస్ వీలుంటే, లేదా పట్టుకోకుండా శానిటైజర్ తెచ్చుకోండి ఇంటి దగ్గర నుంచి. మాటికి చేయి శుభ్రంగా పట్టుకోండి. గోడలు కానీ తలుపులు కానీ ఏవైతే కూడా టచ్ చేయొద్దు. మనిషికి దూరం, భౌతిక దూరం 6 అడుగులు ఉండేటట్టుగా చూసుకోండి. ఈ 3 జాగ్రత్తలు పాటించండి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వైద్యం అనేది కోవిడ్కి ముందు, కోవిడ్కి తర్వాత అన్నట్టుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ కరోనాకు సంబంధించి కొద్ది రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినా రాకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రైవేట్ ఆసుపత్రులన్నింటి కూడా తెరిచి ఓపీని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తరుణంలో మనతో పాటు మాట్లాడేందుకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుసిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు, ఎట్లా ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ పాటించాలి ఇప్పుడు ఈ చికిత్స అందించడంలో? ముఖ్యంగా ఇటువంటి పరిస్థితిలో హాస్పిటల్ నడపడం అనేది మున్నెన్నడూ చేయలేదు. ఇది ఒక ప్రయోగాత్మకంగా మాకు కూడా ఒక కొత్త పరీక్షలాగా అనిపిస్తుంది. అందుకని ముందు పేషెంట్స్ని సేఫ్టీ చూసుకుంటా, స్టాఫ్ ఒక ఇంపార్టెన్స్ సేఫ్టీ చూసుకుంటా, ఇద్దరు సేఫ్టీ చూసుకుంటా హాస్పిటల్ నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి అరగంటకి ఓపీలు, హాస్పిటల్స్ మొత్తం హైడ్రాక్సిక్లోరిన్ సొల్యూషన్, హైపోక్లోరిన్ సొల్యూషన్తో పిచికారీ చేసుకుంటున్నాము. డాక్టర్స్ కూడా N95 మాస్క్స్ పెట్టుకుంటున్నాము, షీల్డ్స్ పెట్టుకుంటున్నాము, గ్లౌస్ వేసుకుంటున్నాము. ఇవన్నీ చేస్తున్నప్పటికీ, ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, స్టాఫ్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రోజు మాలో కొంతమంది ఖచ్చితంగా కోవిడ్కి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇన్ఫెక్ట్ అవుతాము అనే భయం ఒక పక్క ఉన్నప్పటికీ దాంతోనే భయపడతా కూర్చోకుండా దాని నుంచి మనం పోరాడి బయటకు వచ్చి ఎలా మన దైనందిన చర్యలో మన ఓపీస్ ఎలా జరపాలి, పేషెంట్స్కి ఇంకా అందుబాటులో ఎలా ఉండాలి, పేషెంట్స్కి ఒక ధైర్యం ఎలా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా సేమ్ ప్రోటోకాల్గా తీసుకొని స్టాఫ్ సేఫ్టీ, హాస్పిటల్ సేఫ్టీ అండ్ పేషెంట్ సేఫ్టీ ఈ మూడింటిని చూసుకొని ముందుకెళ్తా ఉన్నాం. నాకు తెలిసి రాష్ట్రం మొత్తం కూడా ఇంకొక వారం 10 రోజుల్లో ఈ కోవిడ్తో పోరాటానికి హాస్పిటల్స్ రెడీ అయిపోయి వాళ్ళ స్టాఫ్ను రెడీ చేసుకుని ఐ థింక్ అన్ని హాస్పిటల్స్ అవైలబుల్లో ఉంటాయని అనుకుంటున్నాను. అలాగే హాస్పిటల్కి వచ్చేటువంటి ఈ పేషెంట్స్ కొంత ఆరోగ్య సమస్యలతో వస్తారు, ప్లస్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి అవకాశం ఉంది వాళ్ళల్లో. అలాంటివి కాబట్టి వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక వైద్యుడిగా మీరు చెప్తారు? మేము దయ ఉంచి పేషెంట్లని కోరేది ఒకటే, దయ ఉంచి అబద్ధాలు చెప్పవాకండి,
దయ ఉంచి నిజాలను దాచిపెట్టబాకండి. మేము ఎటువంటి వివక్ష చూపట్లేదు. మీరు చెప్పిన దాన్ని బట్టే మేము నిర్ణయం తీయడానికి, మీకు ఇంకా ఎక్కువ సేఫ్టీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకోసం మేము ప్రతి హాస్పిటల్లో ట్రయేజ్ అంటాం. అంటే ఒక జోన్ ఏర్పాటు చేసుకున్నాం. మామూలు పేషెంట్స్తో మిమ్మల్ని కలపకూడదు. ఒకవేళ మీరు ఎవరైనా ఎమర్జెన్సీలో సిక్గా వచ్చినా కూడా మిమ్మల్ని అన్ని పేషెంట్స్తో కలిపే పరిస్థితి లేదు. వేరే పేషెంట్లు భయపడాల్సిన అవసరం లేదు. వారు ఎప్పుడు లోపలికి వస్తారో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్స్ బ్లూటూత్ అండ్ వైఫైగా ఆన్ అయినప్పుడు ఖచ్చితంగా మా రిసెప్షన్లో ఉన్న స్టాఫ్కి కూడా తెలిసిపోతుంది చుట్టుపక్కల కోవిడ్ కేసెస్ ఎలా ఉన్నారు, వీళ్ళలో ఎవరైనా కోవిడ్ ఉన్నారా, మాకు దగ్గరలో ఎవరైనా ఉన్నారా అనే విషయం తెలిసిపోతుంది. దానివల్ల వీ కెన్ టేక్ మోర్ థింగ్స్. రెండోది, హాస్పిటల్స్కి వచ్చినప్పుడు క్యాష్ అనేది తీసుకొని రాకుండా సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డ్స్ రూపంలోనో, గూగుల్ పే రూపంలోనో, లేకపోతే వాట్ ఎవర్ ప్లాస్టిక్ మనీ అంటాం అటువంటి రూపంలో కానీ మీరు పేమెంట్ చేసినట్టయితే అనవసరంగా డబ్బులకు అయ్యేటువంటి వైరస్ కానీ అది 10 మందిలో సర్క్యులేట్ అవ్వటం కానీ ఇవన్నీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. గంటకోసారి పరిశుభ్రం చేయడం పరిసరాలు, అలాగే శానిటైజర్ ఉపయోగించడం, ఈ రక్షణ ఉపకరణాలు ఉపయోగించడం, ఇవన్నీ కూడా ఈ అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో సాధ్యమయ్యే పనేనా? ఇది మెడికల్ ఫీల్డ్కి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆదాయం పరంగా చాలా తగ్గిపోయింది, ఖర్చుల పరంగా చాలా పెరిగే పరిస్థితి. ప్రతి ఒక్క హాస్పిటల్ ఖర్చులకు వెనకాడకుండా ఖచ్చితంగా చేయాల్సిన ఇది మినిమం. ఇంత మినిమం చేయాల్సిందే. ఎవరి కోసం చేస్తున్నాం? ముందు మన కోసం చేసుకుంటున్నాం. 2 మనతో పాటు వచ్చే స్టాఫ్ కోసం చేస్తున్నాం, మన పేషెంట్స్ కోసం చేస్తున్నాం. కాబట్టి ఇది అసలు ఖర్చు కింద కన్సిడర్ చేయకూడదు. ఇది మన ప్రాణాలని మనం కాపాడుకోవటం. ఈ కోవిడ్ సమయంలో నాకు తెలిసినంత వరకు గొప్ప ఆస్తి ఏదైనా ఉన్నా అంటే ఈ సమయంలో బతుకుంటమే గొప్ప ఆస్తి. కాబట్టి వీటన్నిటిని ఖర్చులుగా భావించి కేర్లెస్గా ఉండి చేయాల్సిన పరిస్థితి అయితే కాదు. ఇవాళ హాస్పిటల్స్కి ఎందుకు చెప్తున్నానంటే మన రాష్ట్రంలో 98% హాస్పిటల్స్ అన్నీ బిగ్ నర్సింగ్ హోమ్సే, కానీ మనం అందరం కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి ఆంధ్ర రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయి. అటువంటి నర్సింగ్ హోమ్స్లో మన స్టాఫ్ని ముందు మనం ట్రైన్ చేసుకోవడం చాలా అవసరం. ప్రత్యేకంగా చూసినట్టయితే మన వాతావరణం బట్టి కానీ, మళ్ళీ మండల లెవెల్లో కానీ, విలేజ్ లెవెల్కి వెళ్ళే కొన్ని స్టాఫ్ యొక్క అండర్స్టాండింగ్ కూడా తగ్గిపోతున్నప్పుడు డాక్టర్స్ చాలా దృష్టి పెట్టి వారికి కావాల్సిన నిర్ణయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 1-2 నెలల పాటు మనం జాగ్రత్తగా ముందు మన పేషెంట్స్ అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. అందరం ఎడ్యుకేట్ చేసామనుకోండి అది పేషెంట్స్ కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి అయితే కాదు. విత్ ది సపోర్ట్ ఆఫ్ పేషెంట్స్, విత్ దేర్ అండర్స్టాండింగ్, ఐ థింక్ కొంత ఛార్జెస్ పెంచుకోవడం అనేది వచ్చే రోజుల్లో మేబీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ సర్వైవల్. ఇది వైద్య నిపుణులు చెప్తుంది. తప్పనిసరిగా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంత ఆర్థికంగా కొంత కష్టమైనప్పటికీ కూడా 2-3 నెలల పాటు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ కరోనా నుంచి తప్పించుకునేందుకు ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బంది ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఈ మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే ఈ రోగులకు కూడా అవగాహన కల్పించినటువంటిది పెద్ద ఛాలెంజ్గా నిపుణులు చెప్తున్నారు. దాని పట్ల ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన నిర్వాహకులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఆ విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.